హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బహిరంగ సభ ముమ్మాటికి వంచన సభ. ఎంత దుర్మార్గపు మాటలంటే మంత్రులు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా వాస్తవాల వక్రీకరణ. మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ ఇన్ని వందల కోట్లు ఆర్టీసీ బస్సులకు కట్టినాం, అన్ని వందల కోట్లు కరెంటు బిల్లులకు కట్టినాం అనేటువంటి మాట మాట్లాడారు. మహాలక్ష్మిలో ఉన్నటువంటి మొదటి అంశం 2500 రూపాయల పెన్షన్ మహిళలకు ఇస్తామనేది. తెలంగాణలో 1,50,00,000 మంది అర్హులైనటువంటి మహిళలు ఉన్నారు. ఈ 1,50,00,000 అర్హులైనటువంటి మహిళల్లో కనీసం 50 లక్షల మందికి ఆ పథకం వర్తింపజేసిన సంవత్సరానికి 15,000 కోట్లు అవుతాయి. 15 కోట్ల పథకం గురించి మాట్లాడక 100 కోట్లకు సంబంధించినటువంటి పథకాలు అమలు చేసి మొత్తం మహాలక్ష్మి కార్యక్రమం అమలు చేసినట్టు మసిబూసి మారేడుకాయ చేయడం అంటే నిన్నటి సభ ద్వారా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ప్రత్యేకించి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. కారణం ఏంటంటే నిన్న సభ తర్వాత స్థూలంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు? మాకు నెలకు 18,500 రూపాయల 18,500 కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తూ ఉన్నది, 30,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉన్నది అనేటువంటి మాట మాట్లాడిండు. అంటే దాని ఆంతర్యం ఏంది? మేము ఇదివరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేం, ఇప్పుడు కొనసాగుతున్నటువంటివి కూడా కొనసాగించలేము అనేటువంటి భావన అందులో ఉంది. వరంగల్ గడ్డ ఇది పోరాటాల గడ్డ, ప్రశ్నించే గడ్డ. రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ లాంటి మహిళామణులు, వీరంతా మహిళా చైతన్యానికి ప్రతిరూపమైనటువంటి ఈ గడ్డలో మహిళా సభ పెట్టి ఈ రకమైనటువంటి పలాయనవాదం, ముఖ్యమంత్రి గారి మాటలు, బహుశా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులలో చాలామంది కూడా సీనియర్లు ఉన్నారు. వరంగల్లో అనేక మంది ముఖ్యమంత్రుల సభలు జరిగినాయి. ఎన్టీ రామారావు గారిది జరిగింది, చంద్రబాబు నాయుడు గారిది జరిగింది, రాజశేఖర రెడ్డి గారిది జరిగింది, కేసీఆర్ గారిది జరిగింది, ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు ఈ గడ్డ మీదకి వచ్చి మాట్లాడారు. ఇంత చిల్లరగా కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యాన్ని నిన్న వరంగల్ సభలో ఆయనే ప్రకటించుకున్నారు. కారణం ఏంటంటే ఉన్నటువంటి అప్పుల విషయంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల విషయంలో మాట్లాడుతూ మేము ఆ రకంగా లేదనుకున్నాం అనేటువంటి వాస్తవ విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడిండు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సంవత్సర కాలంలో నెలవారీగా కాగు నివేదికలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషి పార్టీ కాదు, నినగాక మొన్న వచ్చినటువంటి పార్టీ కాదు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీకి ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అప్పులు ఎట్లా వస్తాయి, ఖర్చు ఎట్లా చేస్తారు, ఏ నెలలకు ఎంత అయిందనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి సమాచారం ఉంటుంది. మరి అటువంటి సమాచారాన్ని తెలుసుకోక లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు
మేము 4,25,000 కోట్లు అప్పు చేసి ఎంత సంపద సృష్టించబడ్డది, ఎన్ని రంగాల్లో అధపాతంలో ఉన్నటువంటి తెలంగాణ ఈ స్థాయికి వచ్చింది. మేము ఎమ్మెల్యేలుగా దయాకర్ రావు గారు నేను మొదటిసారి 94లో ఎమ్మెల్యేలం అయితే భారతదేశంలో డార్క్ ఏరియాస్ అంటే భూగర్భ జల మట్టాలు అడుగంటినటువంటి రాష్ట్రం ప్రాంతం ఏదన్నా ఉన్నది అని అంటే అది తెలంగాణ. ఇవాళ అద్భుతంగా కేసీఆర్ గారి ఆలోచన, అవగాహన, పాలన, ఆయన తీసుకున్నటువంటి చొరవ వల్ల భారతదేశంలో మరి భూగర్భ జలాలు ఉబికొస్తున్నటువంటి ప్రాంతంగా తెలంగాణ తయారైంది అని అంటే ఆయన మేధోమదనం, ఆయన చేసినటువంటి పాలనా విధానమే కారణం. కాబట్టి మరి ఇన్ని చేయడానికి ఆ అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారి 11 నెలల పాలనలో దాదాపు 85,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఈయన 5 సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఏ పథకాన్ని అమలు చేయకుండా చరిత్రలో మరి చరిత్రహీనుడుగా మిగిలిపోతాడనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. తుమ్మితే ఊడే ముక్కు నీది, నీ ముక్కు నీ పదవి తుమ్మితే ఊడేది. కారణం కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను చూస్తే గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా 5 సంవత్సరాలు పట్టుమని ఒక ముఖ్యమంత్రి కొనసాగినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. నిన్నటి వరంగల్ సభ ద్వారా నువ్వు చేసుకున్నటువంటి సభే నీ కౌంట్ డౌన్కు నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నీ మంత్రుల మధ్య సమన్వయం లేదు, మంత్రుల సహకారం లేదు, ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కిళ్ళు, హాహాకారాలు చేస్తూ ఉన్నారు. స్వయంగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు జైలు పాలు చేయబడుతూ ఉన్నారు. వాళ్ళను పరామర్శించేటువంటి స్థితిలో నువ్వు లేవు అని అంటే ఎంత నిరంతరంగా నీ పాలన సాగుతూ ఉన్నది అనడానికి నిదర్శనం. ఏం మాట్లాడిన గతంలో బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గారి గురించి నాయకులు మగలో పుట్టింది పుబ్బలో పోతుంది అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడిండు, రాజశేఖర రెడ్డి గారు కూడా పరోక్షంగా అదే రకంగా మాట్లాడిండు. నీకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు, నువ్వు ప్రాతినిధ్యం ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళనే ఎదిరించి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో అపురూపమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుణ్ణి మొలకెత్తకుండా చేసేంత మునగాడి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అంటే వటవృక్షం. 25 సంవత్సరాలలో పోరాటం ద్వారా, పాలన ద్వారా గ్రామ గ్రామం వేళ్ళూనుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పార్టీ. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఓడిపోవచ్చు. కానీ ఈరోజు కేసీఆర్ గారి సమర్థ పాలనని ప్రజలు ఏ రకంగా గుర్తు చేసుకుంటా ఉన్నారో కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వరంగల్కి వచ్చి ఈ ప్రేరేపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకానికి, మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.